ఇది శాండ్విచ్ కని తెచ్చిన బ్రెడ్. టైం డిలే అయినప్పుడు ఈ బ్రెడ్ గట్టిగా అవుతుందండి. హార్డ్ అవుతుంది. శాండ్విచ్‌కి ఇది పనికిరాదు. టేస్టీగా ఉండదు. ఈ 5 బ్రెడ్స్ అండి లెఫ్ట్ ఓవర్ బ్రెడ్స్‌ని 5 బ్రెడ్స్‌ని నేను జస్ట్ వాటర్‌లో ముంచి దాంట్లో ఉన్న తడంతా స్క్వీజ్ చేసేయాలండి. ఖచ్చితంగా గట్టిగా పిండేసేయాలి. ఆ తర్వాత ఒక కప్పు గోధుమ పిండిలో ఏదైతే మనం బ్రెడ్ నానబెట్టుకున్నామో అది తీసుకొని కలిపానండి. ఆ తర్వాత దీంట్లో ఏదైనా ఒక కర్రీ స్టఫ్ చేసుకోవచ్చండి. పన్నీర్ కానీ ఏదైనా. ఆనియన్ కర్రీ కూడా స్టఫ్ చేసుకోవచ్చు కంఫర్ట్ బట్టి. నేను గ్రీన్ పీస్, క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్ కర్రీ చేసి దాన్ని దీంట్లో స్టఫ్ చేశానండి. ఇది ఇలా పాకెట్స్ లాగా క్లోజ్ చేసుకోవాలి. ఈ కర్రీలో నేను కొద్దిగా ఉప్పు, కారం, టమాటో సాస్ వేసానండి. కెచప్ కొంచెం టేస్ట్ మారుతుంది కెచప్ వల్ల. లేదా మీరు హోమ్మేడ్ టమాటా ప్యూరీ అన్నా ప్రిపేర్ చేసుకొని దీంట్లో కలపచ్చు. ఇలా కర్రీ స్టఫ్ చేసి పాకెట్స్ ఇలా క్లోజ్ చేశానండి. తర్వాత ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ అండి. లేదంటే మామూలు కుక్కర్ అయినా పర్వాలేదండి. రొటీన్‌గా యూస్ చేసే కుక్కర్స్ అయినా. మూత లాక్ చేయకుండా ఈ రకంగా మనం ప్యాన్‌ని ఇది ముందే ఎలక్ట్రిక్ కుక్కర్‌ని ఒక 5 మినిట్స్ అండి. లేదా తొందరగా హీట్ వస్తుంది ఎలక్ట్రిక్ కుక్కర్స్. సో ఒక 2-3 మినిట్స్ ప్రీ హీటింగ్ చేసుకోవాలండి ప్యాన్‌ని. ఈ కుక్కర్‌ని మనం 2 నిమిషాల పాటు ముందుగానే ఏది పెట్టకుండా వేడి చేసుకోవాలండి. ఆ తర్వాత వీటికి ఆయిల్ అప్లై చేసి ఈ రకంగా దీంతో బ్రష్‌తో మనం ఆయిల్ అప్లై చేసుకొని అన్ని వైపులా ఆయిల్ అంటడానికండి. మనం ఏదైతే ప్రీహీట్ చేసామో ఆ కుక్కర్‌లో ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ లేదా మామూలు కుక్కర్ అయినా పర్వాలేదండి. ఇలా బాల్స్‌కి కొంచెం లిటిల్ ఆయిల్ వేసి ఆ ప్యాన్‌లో కుక్కర్‌లో ఇలా పెట్టాలండి. పెట్టి మూత లాక్ చేయకుండా మనం జస్ట్ ఇట్లా మూత లాక్ చేయకుండా దీని మీద లిడ్ లాక్ చేయకుండా మామూలుగా లిడ్ పెట్టుకోవాలండి. మామూలు కుక్కర్‌కైనా కూడా మూత పెట్టుకోవాలి. పైన విజిల్ పెట్టకుండా. అంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే అండి, కింద నుంచి హై టెంపరేచర్ వస్తుంది. మనం మూత పెట్టి ఉడికించడం వల్ల ఆ ఆవిరికి ఉడుకుతుంది. కంటెంట్ ఉడుకుతుంది. కింద నుంచి ఫ్రై అవుతుంది. అది బెనిఫిట్ అనమాట దీంతో. ఇది ఒక చిన్న స్నాక్ అండి. లోపల గ్రీన్ పీసే కాదు, ఆ స్టఫింగే కాదు, కొంచెం ఆనియన్ కర్రీ అన్నా పెట్టుకోవచ్చు, క్యాబేజ్ కర్రీ అన్నా పెట్టుకోవచ్చు. పన్నీర్ మొత్తం మనం బుర్జీలాగా చేసి కూడా దీంట్లో స్టఫ్ పెట్టుకోవచ్చు. సో ఇట్ ఈస్ అ సింపుల్ అండ్ ఈజీ స్నాక్. వెరీ టేస్టీ టు ఈట్ ఫర్ కిడ్స్. యూ కెన్ ఆల్సో ట్రై. జస్ట్ ఒక 5 ఆల్రెడీ మనం ప్రీహీట్ చేసాం కాబట్టి ఒక 2-3 మినిట్స్ తర్వాత తిప్పి వేసుకోవాలండి. ఆపోజిట్ సైడ్లో కూడా కుక్ చేయాలి. ఇది మొత్తం మనం ప్యాన్ పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు దీన్ని ఉడికించుకోవచ్చండి. 10-15 మినిట్స్ చెక్ చేసుకోవాలి అడుగు మాడకుండా. 10-15 మినిట్స్ మనం దీన్ని ఉడికించుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి లోపల స్టఫ్ వల్ల. అండ్ మనం ఇది కొంచెం సింపుల్ మెథడ్ ఎలా అవుతుందంటే, నెక్స్ట్ మనము ముద్దలుగా చేసుకొని పిండిని కొంచెం చేత్తో పల్చగా చేసి దాంట్లో స్టఫ్ చేసేస్తాం కాబట్టి దీంట్లో ఎఫర్ట్ ఎక్కువగా ఉండదండి. సింపుల్ మెథడ్.